మీరు 'నీది నాది ఒకే కథ' అప్పుడు కూడా మీరు ఫస్టే సొసైటీలో ఉన్న ఒక తెలివని ఒక హిడెన్ ప్రాబ్లమ్ని, ప్రెజర్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపాలి. ఇట్లాంటి ఒక హీరో కథని చెప్పాలంటే దొరుకుతారా నాకు ప్రొడ్యూసర్లను భయం కాలేదు. అందుకనే నేను చాలా రిజెక్షన్స్ని ఫేస్ చేశాను. అంటే బాగుంది అని అంటారు, బట్ దాన్ని మెటీరియలైజ్ అవ్వదు అంతే. అందుకని చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. సహజంగా మన వ్యక్తిత్వం మన కథల్లోకి రావటం అనేది జరుగుతుంది. అంటే మన ఆలోచనలు కావచ్చు, మన పొలిటికల్ ఇంట్రెస్ట్లు కావచ్చు. సో దానివల్లనే నా ఫస్ట్ ఫిలిం కూడా కొంత సోషల్ కామెంటరీ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక సెటైర్ ఉంటుంది. నేను చాలామందిని ఒక 10-12 మందికి ప్రొడ్యూసర్స్ ఒక కథ ఓకే చేసి ఇది వర్కౌట్ అవుతుందో కాదో అనే భయంతోనే రిజెక్ట్ చేశారు. సో మెనీ రిజెక్షన్స్ తర్వాత శ్రీ విష్ణు గారు, నారా రోహిత్ గారు అట్లా ద్వారా సినిమా చేయడం జరిగింది.